నన్ను అందరూ అన్ని విడిచిన, నన్ను అందరూ అన్ని విడిచిన, ఎన్నడును విడువనట్టి యేసు కావలే, నన్నెన్నడును విడువనట్టి యేసు కావలే. జనక సుతాత్మ శాశ్వతంబుగా, జనక సుతాత్మ పావన స్తుతులొందుదురు పట్టుపాటతో, పావన స్తుతులొందుదురు పట్టుపాటతో. ఎవరు కావలే నాకెవరు కావలే, ఎవరు కావలే నాకెవరు కావలే, యేసు తప్ప బ్రతుకునందు ఎవరు కావలే, యేసు తప్ప బ్రతుకునందు ఎవరు కావలే. ఇప్పుడు యేసు మహారాజుకే. ప్రియమైన పిల్లారా, దైవజనులైన దేవదాసయ్య గారు జీవించిన కాలంలో మరి ఆయన దగ్గర ఉండే సేవకుల్లో ఒక సేవకుడిని పిలిచి, అబ్బాయి మీరు వచ్చే వారంలో కానుకల పండుగ చేయండి అని చెప్పారు. ఏ పండుగ చేయాలి? కానుకల పండుగ చేయాలంటే ఆ పాస్టర్ గారు అయ్యగారితో చెప్పిన మాట ఏంటంటే, అయ్యా మన సంఘానికి వచ్చే వాళ్ళందరూ పేదవారు, డిసెంబర్లోనేమో క్రిస్మస్ పండుగ చేస్తాము, క్రిస్మస్ పండుగ కానుకలు వేసుకున్నారు, మరి జనవరి మాసంలోనేమో బైబిల్ మిషన్ మహాసభలు కనుక ఆ సభలకు కానుకలు వేసుకున్నారు. ఇప్పుడు మరలా కానుకల పండుగ అంటే మరి వారందరూ కానుకలు ఎక్కడి నుంచి తీసుకుని వస్తారు, మరి మనం వారికి మీద భారం మోపకూడదుగా అన్నప్పుడు దేవదాసయ్య గారు చెప్పారంట, వారికి వచ్చే ఆశీర్వాదాన్ని నువ్వు అడ్డు పెట్టడానికి ప్రయత్నించవద్దు, వారికి మీదకి వచ్చే ఆశీర్వాదానికి నువ్వు ఆటంకముగా ఉండవద్దు. దేవుడు ఎవరిని ప్రేరేపిస్తారో వారు వారి వారి స్తోమతను బట్టి కానుకలు తీసుకుని వస్తారు. వారిచ్చిన కానుకలను బట్టి దేవుడు వారిని ఆశ్చర్య రీతిలో ఆశీర్వదిస్తారు అన్నారు. అద్భుత కుమారయ్య గారు కూడా చెప్తా ఉంటారు, కానుకల పండుగ అనేది ఐశ్వర్యమునిచ్చే పండుగ అంట. ఏ పండుగ చెప్పండి? ఐశ్వర్యమునిచ్చే పండుగ. ప్రియమైన దేవుని పిల్లలు గమనించండి, మనం ఇంతకు చదివిన కొరింథీయులకు రాసిన పత్రికలో ఒక మాట ఉంది, కొద్దిగా విత్తువాడు కొంచెముగా పంట కోయను, ఎక్కువ విస్తారముగా విత్తువాడు విస్తారముగా పంట కోయను. ప్రియమైన దేవుని పిల్లలు, మనం విత్తే విత్తనాలు ఎక్కువ ఉంటాయా, ఆ విత్తనాలను బట్టి వచ్చే పంట ఎక్కువగా ఉంటుందా? మనం విత్తే విత్తనం ఎక్కువగా ఉంటుందా, ఆ విత్తనాన్ని బట్టి వచ్చే పంట ఎక్కువగా ఉంటుందా? ప్రియమైన దేవుని పిల్లలారా, దేవునికి మనం ఇచ్చే కానుక విత్తనము వంటిది అయితే దేవుడిచ్చే ఆశీర్వాదము పంట వంటిది. ప్రియమైన దేవుని పిల్లలారా, దేవుని యొక్క వాక్యములో మనం చూస్తే ఇక్కడ ఏమి రాయబడిందంటే, యోబు గ్రంథము 41వ అధ్యాయము 11వ వచనములో మనం చూసినప్పుడు, యోబు గ్రంథము 41వ అధ్యాయము 11వ వచనము మనం చదువుదాము. ప్రియమైన దేవుని పిల్లలారా, ఇక్కడ రాయబడిన ఒక మాట మీరు చాలా జాగ్రత్తగా గమనించండి. యోబు గ్రంథము 41వ అధ్యాయము 11వ వచనము, నేను తిరిగి ఇయ్యవలసి ఉండినట్లు నాకెవడైనను ఏమైనను ఇచ్చేనా? చెప్పండి అందరూ. ఆకాశ వైశాల్యమంతటి క్రింద ఉన్నదంతయు నాదే కదా. ప్రియమైన దేవుని పిల్లారా, ఇక్కడ దేవుడు ఏమంటున్నారయ్య అంటే, ఈ యొక్క ఆకాశము కింద ఉన్నదంతయు నాదే కదా. ఆకాశము కలుగ చేసిన వాడు దేవుడు, భూమిని కలుగ చేసిన వాడు దేవుడు, సూర్యుని చంద్రుని నక్షత్రాలను కలుగ చేసిన వారు దేవుడు. ఎందుకంటే ఇవన్నీ మనం ఎప్పుడూ జ్ఞాపకం చేసుకుంటూ ఉండాలి. ఎందుకంటే కొన్నిసార్లు దేవుడు నాకేమిచ్చాడనే ప్రశ్న మనకు వస్తూ ఉంటుంది. మనం అనకపోయినా కొంతమంది అనొచ్చు, దేవుడు మాకేమిచ్చారని వారు అనొచ్చు, లేకపోతే దేవుడు మీకేమిచ్చారని వారు అనొచ్చు. కానీ ప్రియమైన దేవుని పిల్లలారా, దేవుడు మన కొరకు భూమిని, ఆకాశాన్ని, సముద్రమును, నీటిని, గాలిని, ఈ భూమి మీద ఉన్న సమస్తమును దేవుడు మన కొరకు ఇచ్చి ఉన్నారు. దేవదూతలను మన కొరకు కలుగు చేశారు. ప్రియమైన దేవుని పిల్లారా, దేవుడే నరుడిగా మన కొరకు జన్మించి జీవించి సిలువను మోసి రక్తం కార్చి ప్రాణం పెట్టి సమాధి చేయబడి సమాధిని జయించి తిరిగి లేచారు. ఇలాగ మనము దేవుడు చేసిన కార్యాలను మనము లెక్కిస్తూ ఉంటే భక్తులు ఏమన్నారయ్య అంటే, చాలా జాగ్రత్తగానండి, దేవుడు చేసిన కార్యాలన్నీ వ్రాస్తూ ఉంటే ఈ భూమి అయినా పట్టదన్నారు, ఈ భూమి పట్టదన్నారు.
అంత మాత్రమే కాదు, మరి ఒక భక్తుడు ఏమన్నారయ్యా అంటే, మహాసముద్రాల్లో ఉన్న నీటినంతటినీ కూడా మనము ఆ యొక్క పెన్ను ఇంకుగా వాడి దేవుని యొక్క కార్యాలు రాస్తూ ఉంటే ఆ నీరంతా ఇనికి అయిపోతుంది, కానీ దేవుడు చేసిన కార్యాలు తరుగవు. ప్రియమైన పిల్లలారా, గమనించండి, దేవుడు చూపిన ప్రేమను, దేవుడు చేసిన కార్యాలను అర్థం చేసుకున్న భక్తులు ఏమంటారయ్యా అంటే, దేవా నేను నీకు ఏమిచ్చి నీ రుణమును తీర్చగలను అంటారు. దైవజనులు దేవదాసయ్య గారు కూడా ఒక చరణములో వ్రాస్తారు, నీకు ఏమి ఇవ్వగలను లోక స్రష్ట ప్రియుడా జనక, నీకు ఏమి ఇవ్వగలను లోక స్రష్ట ప్రియుడా జనక, జీవమును నా జీవమునకై సిల్వా పైన అర్పించిన యేసు, జీవమును నా జీవమునకై సిల్వా పైన అర్పించిన యేసు, దేవా నేను నీ రుణము దేవా నేను నీ రుణము. దేవుని పిల్లారా, దేవుడు మనకి ఏమేమి ఇచ్చారు అనే విషయాలు కొన్నిటి మనం చూస్తే, దేవుడు సృష్టినిచ్చారు. ఏమిచ్చారు? సృష్టినిచ్చారు, దేవదూతలను ఇచ్చారు, పరిశుద్ధ గ్రంథాన్ని ఇచ్చారు, యేసు ప్రభు తన రక్తాన్ని ప్రాణాన్ని ఇచ్చారు, అలాగే పరిశుద్ధాత్మనిచ్చారు. ఇలాగూ దేవుడు చేసిన కార్యాలన్నిటినీ కూడా మనం రాసుకుంటూ పోతే, ప్రియమైన పిల్లలు, మన జీవిత కాలమంతా ముగుస్తుంది, కానీ దేవుడు చేసిన కార్యాలు ఇంకా మిగిలే ఉంటాయని భక్తులు అంటూ ఉన్నారు. అయితే పరిశుద్ధ గ్రంథపు వెలుగులో మనము దేవునికి ఏమి ఇవ్వగలము, లేక దేవునికి ఏమి ఇవ్వాలని ఈ పరిశుద్ధ గ్రంథము మనతో మాట్లాడుతున్నది అనే విషయాలను మనము చూద్దాము. ప్రియమైన దేవుని పిల్లలారు గమనించండి, దినవృత్తాంతములు 2వ గ్రంథము 31వ అధ్యాయము 5-6 వచనాలు చదువుదాము. దినవృత్తాంతములు 31వ అధ్యాయము 5-6 వచనాలు చదువుదాము. నేను చదువుతున్నాను, వినండి. దినవృత్తాంతములు 2వ గ్రంథము 31వ అధ్యాయము 5-6 వచనాలు మనం చూసినప్పుడు, ఆ ఆజ్ఞ వెల్లడి అగుటతోడనే ఇశ్రాయేలీలు ప్రథమ ఫలములైన ధాన్య ద్రాక్షారసములను, నూనెను, తేనెను, సస్య ఫలములను విస్తారముగా తీసుకుని వచ్చిరి. చెప్పండి అందరూ. సమస్తమైన వాటిలో నుండి 10వ వంతు విస్తారముగా తీసుకుని వచ్చిరి. యోధా పట్టణములలో కాపురమున్న ఇశ్రాయేలు వారును, యోధా వారును ఎద్దులలోను గొర్రెలలోను 10వ వంతును తమ దేవుడైన యెహోవాకు ప్రతిష్ఠితములైన వస్తువులలో 10వ వంతును తీసుకొని వచ్చిరి. 10వ వంతు తీసుకొని వచ్చి కుప్పలుగా కూర్చిరి. ఏం చేశారంట? ఏం తీసుకొచ్చి? ప్రియమైన దేవుని పిల్లలు గమనించండి, ఆ యొక్క కాలంలో ఇశ్రాయేలీయులైన వారికి దేవుడు హిజ్కియా ద్వారా ఒక ఆజ్ఞ ఇచ్చారు. దేవుడు ఇచ్చిన ఆజ్ఞలలో ఒక ఆజ్ఞ ఏంటంటే, మీ యొక్క పొలములో పండిన ఫలములో ఆ యొక్క ప్రథమ ఫలములను నా సన్నిధికి తీసుకుని రండి, అలాగే దశమ భాగములను నా సన్నిధికి తీసుకుని రండి అని దేవుడు తెలియజేశారు. ఈ ఆజ్ఞ దేవుడు హిజ్కియా ద్వారా ఇశ్రాయేలుకి ఇచ్చినప్పుడు వారు ప్రథమ ఫలములను, దశమ భాగాలను కూడా అన్నిటినీ తీసుకుని వచ్చారంట. వాటన్నిటినీ కూడా ఒకదాని మీద ఒకటి పేరిస్తే అవి ఎలాగైనాయి అంట? కుప్పలుగా, ఒక కుప్ప కాదు, 2 కుప్పలు కాదు, కుప్పలుగా పేర్చిరి. ప్రియమైన దేవుని పిల్లారా, ఇక్కడ రాయబడిన మాట ఏంటంటే, దేవుని సన్నిధికి మనము ప్రథమ ఫలములను తీసుకుని రావాలి, అలాగే దశమ భాగములను తీసుకుని రావాలి. ప్రియమైన దేవుని పిల్లారా, అలాగే మనము మలాకీ గ్రంథము 3వ అధ్యాయము 10వ వచనము చదివి ఉన్నాము. మలాకీ గ్రంథము
3వ అధ్యాయము 10వ వచనం చదివి ఉన్నాము. నా మందిరములో ఆహారముండునట్లు 10వ భాగమంతయు మీరు నా మందిరపు నిధిలోనికి తీసుకుని రండి. దీని చేసి మీరు నన్ను శోధించిన యెడల నేను ఆకాశ వాక్యంలను విప్పి పట్టజాలనంత విస్తారముగా దీవెనలు కుమ్మరించెదనని సైన్యములకు అధిపతియగు యెహోవా సెలవిచ్చుచున్నాడు. ఆమేన్. యేసు మహారాజుకే